హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మరొక మంచి విషయం గురించి మనం తెలుసుకుందాం. మన బ్రెయిన్ మీద మనకు శ్రద్ధ ఉండాలి. బ్రెయిన్కి ఎలాంటి హాని కలగకుండా చూసుకున్నప్పుడే మన శరీరంలోని అన్ని అవయవాలు క్రమంగా పనిచేస్తాయి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. మన రోజువారీ కార్యకలాపాలు మన శారీరక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయని మనందరికీ తెలుసు. అయితే ఇది మన బ్రెయిన్పై కూడా ప్రభావాన్ని చూపుతుంది. మనం ఏమి చేసినా, విన్నా లేదా ప్రతిస్పందించినా బ్రెయిన్పై ప్రత్యక్ష మరియు పరోక్ష ప్రభావం ఉంటుంది. మన కొన్ని చర్యలు బ్రెయిన్కి హాని కలిగిస్తాయి. కాబట్టి బ్రెయిన్కి అంతరాయం కలిగించే అలవాట్లను గుర్తించడం మరియు మార్చడం చాలా అవసరం. అయితే బ్రెయిన్కి హాని కలిగించే అలవాట్లను ఓసారి పరిశీలిద్దాం. నిద్రలేమి. మీ శరీరము మరియు మనసుని విశ్రాంతి తీసుకోవడానికి నిద్ర అవసరం. ఇది సెల్యులర్ డ్యామేజ్ని రిపేర్ చేయడం మరియు ఎనర్జీ లెవెల్స్ని రీస్టోర్ చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి రోజు తగినంత నిద్రపోండి. మీకు నిద్రపోవడంలో ఇబ్బంది ఉంటే సాయంత్రం మద్యము, కాఫీ మరియు ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండటం మంచిది. మెదడుకు అత్యంత తీవ్ర నష్టం తగినంత నిద్ర లేకపోవడం వల్లే జరుగుతుంది. నిద్రపోగానే బ్రెయిన్ విశ్రాంతి తీసుకుంటుంది. నిద్రలోనే బ్రెయిన్ కొత్త కణాలను సృష్టిస్తుంది. మీ బ్రెయిన్ని రక్షించుకోవాలంటే ఒకటే మార్గం. రోజు రాత్రి కనీసం 7 గంటలు నిద్రపోవడమే దీనికి పరిష్కారం. 8 గంటలు నిద్రపోతే ఇంకా మంచిది. ఇందుకోసం మీరు రోజు నిద్రపోవడానికి 1 గంట ముందే మంచం పైకి చేరుకోవాలి. ఈ సమయంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ను వాడకూడదు. ముఖ్యంగా సెల్ ఫోన్లు వాడడం, టీవీ చూడటం వంటివి చేయకూడదు. సరైన ఆహారం లేకపోవడం. అవసరమైన పోషకాలు, ముఖ్యంగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాల లేని ఆహారం బ్రెయిన్ ఆరోగ్యానికి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, జంక్ ఫుడ్స్, అధిక కొవ్వులున్న ఆహారాలు మరియు చక్కెరలు ఎక్కువగా తీసుకోవడం కూడా బ్రెయిన్ యొక్క ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలని కలిగి ఉంటాయి. దీనికి విరుద్ధంగా మనము పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీవ్ ప్రోటీన్తో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని మన బ్రెయిన్కి అందించడం ద్వారా మన యొక్క బ్రెయిన్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. తగినంత నీరు తాగకపోవడం. మన బ్రెయిన్లో 90% నీటితో తయారై. నీళ్లు తాగకుండా ఎక్కువసేపు ఎయిర్ కండిషనింగ్లో కూర్చుంటే కణాలు తగ్గిపోతాయి. నీరు మన శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడమే కాకుండా మన మనసుని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి నీరు పుష్కలంగా తాగాలి. బ్రెయిన్ సామర్థ్యం మేరకు పని చేయాలంటే తగినంత నీటితో హైడ్రేట్గా ఉంచడం చాలా ముఖ్యం. తగినన్ని నీళ్లు తాగకపోవడం వల్లే బ్రెయిన్లోని కణజాలాలు కుసించిపోతాయి. కణాల పనితీరు క్షీణిస్తుంది. దీనివల్ల మీరు తార్కికంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. ధూమపానం, ఆల్కహాల్. పొగాకు ధూమపానం రక్త కణాలను, రక్తనాళాలను హాని కలిగిస్తుంది. మెదడుకి రక్త ప్రసరణను తగ్గిస్తుంది మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. దీని ద్వారా ఆల్జీమర్స్ వంటి న్యూరో వ్యాధుల ప్రమాదాన్ని కూడా మనం తెచ్చుకోవచ్చు. అలాగే అధిక మరియు సుదీర్ఘమైన ఆల్కహాల్ వినియోగము ఆల్కహాల్ సంబంధిత బ్రెయిన్ దెబ్బతినడానికి దారితీస్తుంది. జ్ఞాపక శక్తి సమస్యలు, బలహీనమైన జ్ఞానము మరియు ఇతర నరాల సంబంధించిన లోపాలు ఏర్పడతాయి. శారీరక శ్రమ లేకపోవడం.
శారీరక శ్రమ బ్రెయిన్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు బ్రెయిన్ కణాలను రక్షిస్తుంది. జీవితంలో ఒక్కసారి కూడా యోగా, ధ్యానము, ఎక్సర్సైజ్ చేయకపోవడం, చాలామంది ఒకే చోట ఎక్కువసేపు పనిచేయడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని పనిచేయడం కూడా బ్రెయిన్ యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే కూర్చొని చోట నుంచి ప్రతి 15 నుండి 30 నిమిషాలకు ఒకసారి అటు ఇటు కదలాలని మన నిపుణులు సూచిస్తూ ఉన్నారు. మూత్రాన్ని నిరోధించే అలవాటు. మూత్రాన్ని ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల కాలక్రమేణా మూత్రాశయ కండరాలు బలహీనపడతాయి. మూత్రాన్ని ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. తద్వారా బ్రెయిన్ యొక్క పనితీరు కూడా తగ్గిపోతుంది. ఇది మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది మరియు అరుదైన సందర్భాల్లో మీ మూత్రాశయం పెరిగిపోయే ప్రమాదం ఉంది. దీని ద్వారా బ్రెయిన్ యొక్క పనితీరు తగ్గిపోవడం కూడా జరుగుతుంది. ఇది కూడా ఒక ప్రాణాంతకం కావచ్చు. దీర్ఘకాలిక ఒత్తిడి. ఎక్కువ కాలం ఒత్తిడికి గురి కావడం బ్రెయిన్పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది జ్ఞాపక శక్తిని బలహీనపరుస్తుంది, మానసిక ఆరోగ్య రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది మరియు భావోద్వేగాన్ని నియంత్రణ మరియు జ్ఞాపక శక్తి నిర్మాణంలో పాల్గొన్న బ్రెయిన్ యొక్క ప్రాంతాలలో నిర్మాత్మకమైన మార్పులకి దారితీస్తుంది. అధిక చక్కెర వినియోగం. ఎక్కువ చక్కెర పోషకాహార లోపానికి కారణమయ్యే ప్రోటీన్లు, పోషక శోషణాలు అంతరాయాన్ని కలిగిస్తుంది మరియు బ్రెయిన్ అభివృద్ధికి ఆటంకాన్ని కలిగిస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మన ఆహారంలో రోజుకు 25 గ్రాముల చక్కెర అవసరం. చాలా ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల మన యొక్క బ్రెయిన్ పనితీరు మందగించడం సాగుతుంది. తద్వారా ఆందోళన మరియు ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వంటివి దారితీస్తున్నాయి. ఎప్పుడు ఒంటరిగా ఉండటం, ఇతరులతో కలవకపోవడం. కొంతమంది ఎవరితో కలవకోకుండా, ఎవరితోనూ మాట్లాడుకోకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వారిలో వారు ఆత్మరుకంగా ఉంటారు. అలా ఉండటం మెదడుకు చాలా హానికరం. ఇతరులతో మాట్లాడటం, చాటింగ్ వంటివి మీ యొక్క మెదడు ఆరోగ్యాన్ని ఉంచుకోకుండా నాశనాన్ని చేస్తాయి. తగినంత నిద్ర లేకపోవడం మెదడుకు ఎంత నష్టం కలిగిస్తుందో ఎప్పుడు ఒంటరిగా ఉండటం వల్ల కూడా అంతే నష్టం కలుగుతుంది. స్నేహితులతో లేదా కుటుంబాలతో ఉండటం వల్ల బ్రెయిన్ తాజాగా పనిచేస్తుంది. ఒంటరితనం వల్ల డిప్రెషన్ వంటి, న్యూమోనియాస్, అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మీ యొక్క బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలంటే మీరు మీ స్నేహితులతోనూ కుటుంబాలతోనూ తరచుగా తగినంత సమయాన్ని గడపండి. అయితే వారి యొక్క సానుకూల దృక్పథంతో ఆలోచించే విధంగా మీరు ఉండాలి. ఈ విధంగా మన యొక్క బ్రెయిన్ని డామేజ్ చేసే అలవాట్లను మనం ఈరోజు తెలుసుకున్నాం. ఈ యొక్క వీడియోలో మీరు నిద్రలేమి, సరైన ఆహారం తీసుకుపోవడం, అలాగే తగినంత నీరు తాగకపోవడం, ధూమపానం, ఆల్కహాల్ వంటివి ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, మూత్రాన్ని నిరోధించే అలవాటు చేసుకోవడం, దీర్ఘకాలిక ఒత్తిడికి గురి కావడం, అధిక చక్కెర వినియోగాన్ని ఎక్కువగా ఉపయోగించడం, ఒంటరిగా ఉండటం వంటి సమస్యల వల్ల మీ యొక్క బ్రెయిన్ పనితీరు నశిస్తుంది. కాబట్టి వాటన్నిటికీ మీరు దూరంగా ఉంటూ సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగిపోతే మీ యొక్క బ్రెయిన్ పనితీరు చక్కగా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.